తెలుగు సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చినటువంటి మోటివ్ ఫర్ మర్డర్ M4M ఇది తెలుగు రాష్ట్రాలను కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ అంచనాలతో వచ్చింది, భారీ విజయాలను కూడా దక్కించుకున్నట్టుగా పరిస్థితి. అయితే ఈ నెల 8వ తేదీన రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ ప్రేక్షకుల ఆదరణకి పొందినట్టుగా చెప్పవచ్చు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా మర్డర్ మిస్టరీగా వచ్చినటువంటి ఈ సినిమా అంచనాలకి భిన్నంగా, భారీ అంచనాలకు భిన్నంగా సక్సెస్ని సొంతం చేసుకున్నట్టుగా చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ జో శర్మ అమెరికన్ యాక్ట్రెస్, అదేవిధంగా మనతో పాటు ఉన్నారు. ఆ సక్సెస్ మీట్లో భాగంగా ఆ సక్సెస్ని మనతో పాటు CVR న్యూస్తో షేర్ చేసుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి మూవీ సక్సెస్ పట్ల. మోటివ్ ఫర్ మర్డర్ సంబంధించి మరి తెలుగుతో పాటు హిందీలో కావచ్చు, ఇతర భాషల్లో కూడా భారీ విజయాన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ విజయాన్ని మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్, మన దేవుడు దయ, దానివల్ల అండ్ మై మామ్ బ్లెస్సింగ్స్. ఇది మోహన్ వడ్లపట్ల గారు మా డైరెక్టర్, వీళ్ళు మనకి ఈ మూవీ ఇంత సక్సెస్ అవుతుంది అని చెప్పి, మూవీ చాలా మంచిగా ఉంది అని మాకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉండింది. ప్రజలు రిసీవింగ్ ఆల్వేస్ మనకి ఓవర్ నైట్ కానీ తెలియదు. సో మనకి మీడియా అండ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్, మీడియా, క్రిటిక్స్, ఎవ్రీ వన్ యునానిమస్లీ నా పర్ఫార్మెన్స్ గురించి, మూవీ గురించి, మా డైరెక్షన్ గురించి కూడా చాలా పొగిడారు. థ్యాంక్ యూ అండి, వెరీ హ్యాపీ. M4Mలో మీ పాత్ర ప్రత్యేకత ఏంటి? నేను దీనిలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అంటే మీ జర్నలిస్ట్ పాత్ర. సో దానిలో ఒక పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకి పోలీస్కి ఎప్పుడు ఉంటుంది కదా, ఎవరు ముందు అనే. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద క్యారెక్టర్ 1000%. సో పీపుల్ కుడ్ కనెక్ట్ అవ్వగలిగారు. అంటే ప్రత్యేకించి M4Mలో ఆ ట్యాగ్ లైన్ గా హూ ఇస్ ద కిల్లర్ అని చెప్పేసి అంటారు. మరి ఆ కిల్లర్ ఎవరు? మరి మనిషి, వ్యక్తి, లేకపోతే పరిస్థితుల, భావోద్వేగాల ఏంటి అసలు? అందుకే మూవీ వచ్చి చూసారు కదా అందరూ, అందుకే హిట్ చేశారు. అందుకే కదా మోటివ్ ఫర్ మర్డర్ ఏంటి అంటే, మర్డర్స్ చేస్తారు అందరూ, కానీ దాని మోటివ్ ఏంటి అనేది దీనిలో ఫోకస్ పాయింట్ చేశాము. దాంతోపాటు ట్విస్ట్లు, టర్న్స్, సస్పెన్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉండేపాటికి జనాలు అసలు ఛాలెంజ్ విసిరాము మేము. $1,000 1 lakh rupees మేము ఇస్తాము కిల్లర్ని ఫైండ్ చేస్తే అని. పీపుల్ వర్ లైక్ టోటలీ రేవింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ అందరూ నేను చెప్పగలను అని. ఇప్పటివరకు కాన్ఫిడెన్స్ ఏంటి? ₹1,00,000 అనౌన్స్ చేయడం అంటే, ట్రైలర్ చూసి మరి ఎవరు కిల్లర్ అని చెప్పగలిగినటువంటి వాళ్ళకి ₹1,00,000 అనౌన్స్ చేస్తాం అంటే సస్పెన్స్ అనేది అట్లా ఉంటుంది అనుకున్నారా? అసలు అంటే ఆ సస్పెన్స్, ఆ థ్రిల్, ఆ ట్విస్ట్లు, టర్న్స్, అంటే మన ఊహకి అందనట్టు సిచ్యుయేషన్స్ని అట్ ద సేమ్ టైం రియాలిటీకి కూడా క్లోజ్గా ఉండేటట్టు అలాగ డిజైన్ చేశాము. అందుకనే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి, మూవీకి వెళ్ళే ముందు మధ్యలో మమ్మల్ని మెసేజెస్ చేయమని చెప్తే అందరు, ఎవ్రీ వన్, సో మెనీ మెసేజెస్ మాకు వాళ్ళ ఎస్టిమేషన్స్ తోటి. సో ఇట్ వాస్ లైక్ వెరీ ఫన్, లైక్ వేర్ ద ఆడియన్స్ యాక్చువల్లీ గాట్ ఇన్వాల్వ్డ్. వాళ్ళ పర్సనల్గా తీసేసుకొని, పర్సనల్గా వాళ్ళు హిట్, వాళ్ళకే హిట్ అయిన ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు. అంటే దర్శకుడు మోహన్ వడ్లపట్ల చెప్పినటువంటి కథలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఆకట్టుకున్నటువంటి అంశం ఏంటి? స్టోరీలో మెయిన్ ఇది క్యారెక్టర్స్ని ఒకటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టైప్ ఆఫ్ జర్నలిజం అని అంటే ఎలా, ఏదో మనం క్యాజువల్గా కూర్చున్నట్టు కాదు కదా. వాళ్ళు ఎవ్రీ సెకండ్ వాళ్ళ మైండ్, అరే దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తే నాకేమన్నా సొల్యూషన్, ఆన్సర్ దొరుకుతుందా అనే విధంగానే ఉంటారు. అలా అని చెప్పేసి పోలీస్ కూడా కాదు, జర్నలిస్టులు. సో ఆ బ్యాలెన్స్ అనే క్యారెక్టర్ క్యారీ చేయడంది చాలా ఛాలెంజింగ్ ఉండే మొత్తం రోలు. అది మన డైరెక్టర్ గారు బాగా ప్రాక్టీస్ చేయించి, అండ్ స్టోరీ రైటింగ్లో కూడా నేను వన్ ఆఫ్ ద రైటర్. సో అప్పటి నుంచి కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ద మినిట్ యూ సే హే రాధా క్యారెక్టర్ స్విచ్ అనగానే ఐ బికమ్ ఏ జర్నలిస్ట్. హే స్విచ్ జో శర్మ, ఐ స్విచ్ టు దిస్. అంటే మర్డర్ మిస్టరీ కావచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చు, తెలుగులో చాలా వరకు మూవీస్ వచ్చాయి. దానికి భిన్నంగా మరి ఎలా వచ్చింది? అది చాలా బాగా క్యాచ్ చేశారు. ఈ మూవీ హిట్ అవ్వడానికి కూడా కారణం అదే. లాస్ట్ 1000 years లో హిస్టరీలో ఇలాంటి కాన్సెప్ట్ లేదు. సో వి కేమ్ విత్ వెరీ యూనిక్ ఎలిమెంట్. ఏంటంటే మర్డర్ ఈజ్ అ పెయింటర్. ఎంత ఎక్స్పర్ట్ పెయింటర్ అని అంటే, వాడు ఇంత చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తాడు. అండ్ దానిలో స్పెషాలిటీ ఏంటంటే, చంపిన తర్వాత
చాలా ఫేమస్ పెయింటింగ్స్ లైక్ రాజారవి వర్మ, పికాసో, ఆల్ దిస్ ఫేమస్ పెయింటింగ్స్ ఉన్న దానిలాగా డెడ్ బాడీస్ని డెకరేట్ చేసి వెళ్తాడు. అది అండ్ ఆ ఛాలెంజ్ ఇసిరేటప్పుడు కూడా ఓకే నెక్స్ట్ పెయింటింగ్ ఇది రాబోతుంది అని అంటే ఎవరో చేస్తారు, వాడు పెయింటింగ్ అలా ఉంటుంది అని. దట్స్ హౌ హీ కమ్యూనికేట్స్ ఛాలెంజెస్. అది చాలా యూనిక్ పాయింట్, బాగా జనాలకి క్యాచ్ అయింది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అంత జనరల్గా ఆర్టిస్టులు అంటే ఎలా అంటే పీపుల్ ఆర్ లైక్ యూనో దే డోంట్ థింక్ దాట్ వే కదా. ఒక ఆర్టిస్ట్ ఒక మర్డర్ చేసి అంత బాగా దాన్ని సరిదిద్ది డెకరేట్ చేసి డెడ్ బాడీస్ని మళ్ళీ ఛాలెంజ్ కూడా విసిరేసి, అంటే ఎందుకు ఇంత వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే కాన్సెప్ట్ని బాగా యూనిక్గా తీసుకెళ్ళి. M4M అనేది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు, అమెరికాలో కూడా రిలీజ్ చేశారు. అంటే మీరు అమెరికన్ యాక్ట్రెస్ కావడం వల్ల రిలీజ్ చేశారు, లేకపోతే దర్శకుడు ఇంట్రెస్ట్ కొద్దీ చేశారు? అది ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ నేను అమెరికనా ఇండియనా కాదు. ఇది కాకపోతే నేను అమెరికన్ యాక్ట్రెస్ అవ్వడం వల్ల అమెరికాలో అది నేను కొంచెం బాగా ఆల్రెడీ బాగా ఫేమస్ అక్కడ. అన్ని స్టేట్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా నన్ను బాగా గుర్తుపడతారు. వాళ్ళు ఎంత సంతోషపడ్డారు అని అంటే నన్ను స్టేట్కి పిలిచి సెలబ్రేషన్స్, ఇప్పుడు మన శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఆల్రెడీ 4 బిగ్ ఆర్గనైజేషన్స్ బిగ్ వేలో కేక్ కటింగ్లే నడుస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్ 7th సండే రోజు చాలా పెద్ద ఆర్గనైజేషన్ త్రూ సెలబ్రేషన్స్. మళ్ళీ షికాగోకి వెళ్ళాము, 3-4 ఆర్గనైజేషన్స్, పెద్ద కమ్యూనిటీ లీడర్స్ అందరూ వచ్చారు. దెన్ లాస్ ఏంజల్స్లో డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు, ద బిగ్గెస్ట్ మిలియనర్ అయిన డాక్టర్, హీ ఆర్గనైజ్ త్రూ టాస్క్ సదరన్ కాలిఫోర్నియా తెలుగు అసోసియేషన్ వాళ్ళ త్రూ 200 పీపుల్ AMC థియేటర్స్లో సెలబ్రేట్ చేశారు. డాలస్లో అజయ్ రెడ్డి గారు, ఈ టాంటెక్స్, డాలస్ తెలుగు ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ, అండ్ హిందీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చారు. షికాగో అండ్ బే ఏరియాలో కూడా FIA ఫాగ్, డాక్టర్ జాప్రా, ఇలా చాలా న్యూజెర్సీ మన శ్రీధర్ చిల్లర్ గారు అండ్ అదర్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్. ఎవ్రీ ప్లేస్కి వెళ్తే యూ హ్యావ్ లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఇండివిజువల్ ఎనీమోర్. ఆర్గనైజేషన్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ హోస్టింగ్ అండ్ సెలబ్రేటింగ్. అంటే అరే మా అమ్మాయి, మా NRI అమ్మాయి, నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో వాళ్ళందరూ చూశారు. లాస్ట్ 5-6 years సో మచ్ స్ట్రగుల్, దే ఆర్ టేకింగ్ పర్సనల్ విన్ అన్నట్టు ఫీల్ అయిపోయి, అరే మన అమ్మాయి ఇంత పెద్ద హిట్, ఓవర్ నైట్ డెబ్యూ ఇంత హిట్ అయిందని అంతే. అసలు బీభత్సం, అసలు అన్బిలీవబుల్ రెస్పాన్స్. తెలుగులో ప్రేక్షకాదరణ చాలా బాగుంది. మరి హిందీలో ఎలా ఉంది? అమెరికా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అమేజింగ్, అసలు అన్బిలీవబుల్. మేము ఏం చేసామంటే మార్కెటింగ్ కొంచెం డిఫరెంట్ వేలో మార్కెటింగ్ చేసాము, ఛాలెంజ్ వదిలి. అండ్ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, మరి సాంగ్స్. అంటే ఇలాంటి ఛాలెంజ్ అనేది ఫస్ట్ టైం అనుకుంటా తెలుగు మూవీస్ లో. అంటే ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తాము, కిల్లర్ ఎవరో కనిపెడతా అని చెప్పేసి ఇలాంటి ఛాలెంజ్ చేయడం అనేది. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ అది మాకు హిందీ క్రౌడ్ కూడా ఎంత ఆదరించడం అంటే, ఎందుకంటే హిందీలో కూడా రిలీజ్ అయింది లక్కీగా. అన్ని హిందీ ఆర్గనైజేషన్స్, ఈవెన్ ఢిల్లీలో కూడా నాకు నిన్న మీడియాతో పెద్ద సెలబ్రేషన్ అయింది, కేక్ కటింగ్, జస్ట్ 2 days ago. మన పెద్ద ఛానల్స్ అందరూ, NDTV, ఇండియా టీవీ, జీ న్యూస్, ఆల్ బిగ్ ఛానల్స్, 20 ఛానల్స్ ఇంటర్వ్యూస్. అండ్ ముంబై చాలా రిసీవింగ్. మనకి ఇప్పుడు గ్లోబల్ రికగ్నిషన్ రావడం అనేది, అఫ్ కోర్స్ టాలీవుడ్ ఈజ్ ఆల్వేస్ దీస్ డేస్ ఇస్ పాన్ ఇండియా, మనకు అది అడ్వాంటేజ్ అయింది. కానీ నేను అక్కడ బాంబేలో పెరగటము, బాలీవుడ్ కనెక్షన్స్, అండ్ నార్త్లో అమెరికాలో కూడా నార్త్ ఇండియన్ ఆర్గనైజేషన్స్లో నేను ఇన్వాల్వ్ ఉండటం వల్ల కూడా ఇది వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వెళ్ళింది. షూటింగ్ సమయంలో ప్రత్యేకించి అంటే కష్టతరమైనటువంటి పాత్ర ఏమనుకున్న సన్నివేశం ఏమైనా చెప్తారా? షూటింగ్ మనకంతా హైదరాబాద్లో జరిగింది. అండ్ మాది లో బడ్జెట్ మూవీ కాబట్టి మాకంతా 1 take లో జరగాలని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే ప్రెషర్. బాబు ఇంత డబ్బులు మేము మళ్ళీ రిపీట్ చేయలేము, ప్రాక్టీస్ చేయండి కావాలంటే, వీ హ్యావ్ ఓన్లీ 1 chance టు డూ ఎవ్రీథింగ్. అలాంటి చాలా కాంప్లికేటెడ్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఒక కాంప్లికేటెడ్ సీన్ ఏంటంటే, నన్ను ఒక డెడ్ బాడీ మమ్మీ లాగా నన్ను కట్టేస్తారు. అది ఎంత టైట్గా కట్టాలి అని అంటే, మీరు దూరం నుంచి చూస్తే అది ఒక మమ్మీ అంటే ఒక డెడ్ బాడీ షేప్ తెలియాలి. అంటే అది ఎంత గట్టిగా కడితే మీరు ఆ షేప్ కనిపిస్తుంది. అంటే రియల్ గా కట్టేస్తారా? రియల్ గా అది ఫర్ 5-6 hours దే టైడ్ మీ అప్. ఎట్లా అంటే నేను ఒక 3-4 days ఐ కుడ్ నాట్ మూవ్. అది చాలా మంది అన్నారు, నువ్వు చేయగలవా, నువ్వు అమెరికన్ యాక్ట్రెస్వి, కొంచెం సెన్సిటివ్ ఉంటారు కదా, అక్కడ గాలి కూడా లేదు పీల్చుకోవడానికి, మొహం కూడా కప్పేశారు. రియల్ గా ఐ వాస్ టైట్ ఆల్ ఓవర్. అండ్ భయపడ్డారు జనాలు, హౌ అని. బట్ నేను ఐఎమ్ లైక్ నో ఐఎమ్ ఏ థియేటర్ యాక్టర్. చిన్నప్పటి నుంచి థియేటర్ అంటే స్టేజ్ మీద యాక్టర్స్కి ఆ ప్యాషన్ ఉంటుంది, ఎలా అన్నా సరే మొత్తం మనమే చేయాలి, సింగిల్ షాట్లో చేయాలని.
సో ఐ వాజ్ రెడీ అప్ ఫర్ ద ఛాలెంజ్. అండ్ కాళ్ళు ఇదైపోనండి, చేతులు ఇదైపోనండి, ఏమన్నా కానీ దాట్ బికేమ్ ఏ హైలైట్ సీన్ అసలు. తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద యాక్టర్ అయినటువంటి బాలకృష్ణ గారు కూడా పోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పొగడ్తలు కానీ ప్రశంసలు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హీఈస్ వెరీ నైస్ అండి. అంతంత లెజెండరీ అయినా మాకు అమెరికాలో తెలుసు బాగా. యూనో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఎవ్రీ వన్ కీప్స్ కమింగ్ టు యూఎస్ అలాట్. అండ్ బాలీవుడ్ నుంచి మాకు అలా యాక్టర్స్ బాగా క్లోజ్ టు ద హార్ట్. బాలకృష్ణ గారు ఎస్పెషల్లీ వాజ్ సో గ్లాడ్ నైస్. ఇంటికి వెళ్ళి సాంగ్ చూపించినప్పుడు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఇఫీ గోవాలో నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో బాలకృష్ణ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను కూడా అమెరికన్ డెలిగేట్ లాగా అమెరికా నుంచి విఐపిగా వచ్చాను. సో అప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేసి బ్లెస్ చేశారు. ఆయన చాలా బాగా దీవిస్తారు అసలు. సినిమా కథలో ప్రధానంగా మీ పాత్ర ఎట్లా ప్రభావితం చేస్తుంది? ఒక రకంగా మనది అంటే హీరో హీరోయిన్ ఈక్వల్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక హీరోయిన్కి తెలియకుండానే ఆ గ్రిప్ అండ్ పవర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి ఫర్ దాట్. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలంటారు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటారు? ఒకటి మర్డర్స్ మీద. ఆబ్వియస్లీ తెలియకుండానే మీరు ఇంకా అక్కడ మర్డర్లు జరుగుతుంటే మీకు చాయిసే ఉండదు, దాన్ని చూడాల్సి వస్తుంది. కానీ నా ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ఎలాగా అసలు వెళ్తున్నారు అండ్ చాలా రియల్గా మీకు ఒక ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే, అర్ధరాత్రి మన పిల్లలు మనము అందరూ నైట్ వస్తున్నప్పుడు ఎవరైనా మన వెనకాల పడుతున్నారా, లేకపోతే ఎవరైనా మనం వాచ్ చేస్తున్నారా, ఒక రకమైన భయాలు ఉంటాయి మనకి. మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పెద్దల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, రియల్ సొల్యూషన్స్ ఇచ్చాము మేము దీనిలో. అది ఇంప్లిమెంట్ చేసి చూపించాము. సో మీకు అది చూస్తే అరే ఇదేదో ఐడియా బాగుంది, ఈవెన్ పోలీస్ కూడా చూసారని కదా, ఈ ఐడియా ఏదో బాగుంది, మనం కూడా నిజంగా ఎన్ఫోర్స్ చేస్తే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ పీపుల్. అది చూపించాము మేము. అంటే సస్పెన్స్ అనేది క్లైమాక్స్ వరకు క్యారీ చేస్తారా, మధ్యలో రివీల్ చేయడం అట్లా మళ్ళీ సెకండ్ చేయడం ఉంటుందా? సస్పెన్స్ మీకు ఎండింగ్ సెకండ్ వరకు మీరు ట్విస్ట్ అంటే యూఆర్ లైక్ ఆన్ సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు. దట్ ఈస్ వై ద మూవీ వాజ్ సో వెల్ రిసీవ్డ్ దట్ ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్ సో మచ్. బికాస్ పైసా వసూలు అంటారు, వెళ్ళింది ఎందుకు సస్పెన్స్ థ్రిల్ ఫీల్ అవడానికి. ఎండింగ్ వరకు ఇట్లా కూర్చున్నారు, అరే బాబు ఏమవుతుందిరా బాబు, ఏమవుతుందిరా బాబు. బాత్రూమ్ ఈ ఫీడ్బ్యాక్ మాకు ఎవరి నుంచి వచ్చిందంటే, అమెరికాలో టీనేజర్స్ని ఒక చోట కూర్చోబెట్టడం చాలా కష్టము. మీకు తెలుసు కదా అసలు, దే ఆర్ సో డిస్ట్రాక్టెడ్, దే డోంట్ ఈవెన్ వాచ్ ఇండియన్ మూవీస్. అలాంటిది మేము టెస్ట్ కోసమని టీనేజర్స్ అందరినీ తీసుకొచ్చాము, అమెరికన్ అండ్ ఇండియన్స్ అందరినీ కూడా. సి వాచ్ యూనో, వాళ్ళు ఫస్ట్ థింగ్ దే టోల్డ్, ఓ మై గాడ్ వీ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ ఫర్ ఎ సెకండ్, వీ గాట్ గ్లూడ్, ఓ మై గాడ్ వెన్ ఈస్ పార్ట్ 2 కమింగ్, వెన్ ఈస్ అంటే అది ఆ ఫీల్ తెప్పించేసాం మేము అందరికి. అంటే ప్రధానంగా సినిమా టైటిల్ తగ్గట్టుగా మోటివ్ ఫర్ మర్డర్ అన్నారు, మరి టైటిల్ తగ్గట్టుగా సినిమాలో ట్విస్ట్ అలాగే ఉంటుందా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అలాగే? ఎస్ మూవీ అంత పెద్ద హిట్ అయిందంటేనే మీరు నో ఫర్ ఆల్ ద రివ్యూస్ దట్ ఈస్ వాల్ ఎవ్రీవన్ ఈస్ రేవింగ్ అబౌట్. అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తామన్నారు, ఇప్పటికే హిందీలో అదేవిధంగా అమెరికాలో రిలీజ్ చేస్తారు, తెలుగులో కూడా నడుస్తూ ఉంది. మరి మిగతా భాషలో ఏ భాషలో రిలీజ్ చేయబోతా ఉన్నారు దానికి సంబంధించి? ఇది మనకి ఓటీటీ ఫిక్స్ అయిపోయిందండి. June 18th ఓటీటీ రిలీజ్లో మనకి అమెజాన్ ప్రైమ్, లయన్ గేట్ వాళ్ళ ద్వారా, దెన్ వీ హ్యావ్ ఇన్ యాపిల్ టీవీ, వీ హ్యావ్ ఇట్ ఇన్ జియో, టాటా, ఒక 10 వాటిలో ఒకేసారి స్ట్రీమ్ అవుతుంది June 18th నుంచి. దానిలో ఆల్ 5 లాంగ్వేజెస్ స్ట్రీమ్ అవుతుంది, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఆల్ 5 లాంగ్వేజెస్. అంటే ఈ మూవీలో క్లైమాక్స్లో మరి పూర్తిగా హూ ఇస్ ద కిల్లర్ అనేది తేలిపోతుందా, లేకపోతే పార్ట్ 2కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, సస్పెన్స్ అలాగే కొనసాగుతుందా? అది మీరు మూవీ చూడాలండి, అది నేను చెప్పను. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన వాళ్ళకందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎవరైతే మిస్ అయ్యారో అమెజాన్లో, ప్రైమ్లో June 18th మార్క్ చేసుకొని వెళ్ళి చూసి మీకు మీరే డిసైడ్ అవ్వండి. అప్పుడు మీరు అంటే ఇప్పటి వరకు నడిచిన రివ్యూస్ చూసినట్టయితే పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. మరి ఆ రకమైనటువంటి షూటింగ్ ఏమైనా ప్రారంభమైందా, దానికి ఏమన్నా? అది ఆన్ డిమాండ్ వల్ల మేము అనౌన్స్ చేయాల్సి వస్తుంది. మేము అనుకున్నాం కొంచెం టైం ఉందేమో అని, కానీ జనాల ప్రెషర్ మాకంటే అసలు ఆడియన్స్ బయటికి రాగానే చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ సస్పెన్స్, టూ గుడ్, ప్లీజ్ గో ఫర్ సీక్వెల్, మాకు ప్రెషర్ వచ్చేసింది అట్లాగా. సో అందుకే ఇంకా మేము అనౌన్స్ చేసాము. అంటే భవిష్యత్తులో మీరు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? భవిష్యత్తులో అన్ని రకాల పాత్రలు అండి. నేను ఒక థియేటర్ నుంచి వచ్చాను. థియేటర్ వాళ్ళకి ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే దానిలో లీనమైపోయి ఆ క్యారెక్టర్ యాక్టింగ్ స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్, డెప్త్ మనకి చాలా యాక్ట్రెసెస్కి అవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. నా అదృష్టం కొద్దీ M4M1 వచ్చింది.
ఇంకా అలానే అన్ని రకాల ఎనీథింగ్ విచ్ హ్యాస్ డెప్త్ ఇన్ యాక్టింగ్ అండి. తెలుగు చిత్ర పరిశ్రమలో మీ కెరీర్ ఎలా ప్రారంభమైంది అసలు? నేను యాజ్ ఎ సెడ్ ఐమ్ థియేటర్ యాక్టర్ సిన్స్ చైల్డ్హుడ్ అండ్ దెన్ హాలీవుడ్లో కూడా హ్యావ్ ఎ థియేటర్ కంపెనీ వేర్ ఐ డెడ్ హాలీవుడ్ బాలీవుడ్ది. ఆ థియేటర్ బాగా సక్సెస్ అయినప్పుడు నాకు ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ కేమ్ టు మై థియేటర్ ప్రొడక్షన్ షో అండ్ హీ సా మీ. హీ ఎంకరేజ్ మీ టు గో టు బాలీవుడ్ అండ్ టాలీవుడ్. అండ్ ఏమన్నారంటే ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడిక్కడే ఉంటుంది, రియల్గా బయటికి రావాలి అంటే మెయిన్ స్ట్రీమ్కి వెళ్తేనే కదా బయటకు జనాలకు తెలుస్తుంది అని హీ ఎంకరేజ్ టు గో. మన మోహన్ వర్లపట్ల గారు ఆల్సో మా అమెరికా నుండి, అతను కామన్ ఫ్రెండ్స్ త్రూ కనెక్ట్ అయ్యారు. అయిన తర్వాత నేను ఆయన దగ్గర శిష్యరికం లాగా ఒక స్టూడెంట్ లాగా ఐ వాజ్ వెన్ త్రూ ద జర్నీ. హీ ట్రైన్డ్ మీ, కన్వర్టెడ్ మీ ఫ్రమ్ థియేటర్ యాక్టర్ నుంచి మూవీ యాక్టర్గా ఆయనే కన్వర్ట్ చేసి బాగా స్ట్రిక్ట్, బాగా పద్ధతిగా అంటారు కదా, తెలుస్తుంది డిసిప్లైన్, టైం అంటే టైము. సో ఇదంతా క్రెడిట్ ఆయనకి వెళ్తుందండి. బాగా అంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రధానంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి యాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరు? తెలుగు ఇండస్ట్రీలోనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే చిరంజీవి గారు ఆబ్వియస్లీ. మనందరికీ చాలా, ప్రతి ఒక్కరికి ఆయన చాలా డ్యాన్స్ నుంచి అలానే స్టార్ట్ అయింది చాలామందికి డెఫినెట్లీ. అండ్ దెన్ మన బాలకృష్ణ గారు కూడా, అంటే ఆల్ యాక్టర్స్ హూ ఇన్ఫ్లుయెన్స్ మీ అలాట్. బట్ ఎస్పెషల్లీ నేను బాగా కొంచెం చూసి ప్రాక్టీస్ చేసుకొని అంటే సావిత్రి గారు, మా మోహన్ గారు ఎప్పుడు ఎక్స్ప్రెషన్స్లో ఎమోట్ చేస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారని సావిత్రి గారిది బాగా రోల్ మోడల్ తీసుకొని, తర్వాత శ్రీదేవి గారు, మన షీఈస్ వెరీ గుడ్ ఇన్ యాక్టింగ్, రేఖ, శ్రీదేవి, హేమమాలిని, దీస్ ఆర్ ద యాక్టర్స్ లైక్ హూ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. అంటే మీకు పలానా రోల్ చేయాలి అని ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అలా అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఆలియా భట్ది గంగూబాయ్ ఎంత బాగా హిట్ అయింది మీకు బాలీవుడ్లో. ఇట్స్ లైక్ ఎక్సలెంట్ రోల్ దట్ షీ గాట్ వెరీ క్రిటికల్. అలాంటి రోల్స్ మనకి వస్తే అదృష్టం అనుకోవాలి. తర్వాత మన శ్రీదేవి గారికి ఎన్నో గ్రేట్ మూవీస్ వచ్చాయి ఆవిడకి, అంటే సో మచ్ ఫర్ హర్ క్రెడిబిలిటీ. అలా మనని కూడా గుర్తించి అరే ఈ అమ్మాయి యాక్టింగ్ చేయగలదు, ఈ అమ్మాయి డాన్స్ కూడా చేయగలదు అండ్ అని గుర్తించి మన కోసం కూడా డైరెక్టర్ గారు ఎలా ఉంటారంటే అమ్మాయి యాక్టింగ్ చేయగలదు అని అంటే కొంచెం అలా ట్విస్ట్ చేస్తారు. అంటే M4Mలో పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది, మరి అది ఎట్లా చేశారు? అవును, M4Mది ఒకే ఒక పాట హూ ఇస్ ద కిల్లర్ అని, మన భాను మాస్టర్ టాలీవుడ్లో హీఈస్ ఆల్రెడీ #1, హీ కొరియోగ్రాఫ్డ్ ఇట్. దానికి అసలు అన్బిలీవబుల్ రెస్పాన్స్. అది మూవీ ఎండింగ్లో వస్తుంది సాంగ్. దానికి అందరూ రీల్స్ అది ఇది బీభత్సం చాలా. అంటే డాన్స్లో ఏమైనా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా మీరు? డాన్స్ చిన్నప్పటి నుంచి భరతనాట్యంతో స్టార్ట్ అయ్యాను. దెన్ నాకు అక్కడ బాలీవుడ్ ఈ ప్రొడక్షన్ కంపెనీలో కూడా డాన్స్ కూడా ఐ టు టీచ్ డాన్స్ కిడ్స్కి. అంటే ఓటీటీలు కూడా చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి, ఓటీటీలో చాలా సిరీస్ వస్తూ ఉన్నాయి. మరి ఓటీటీలతో పోలిస్తే థియేటర్, మరి మీకు ఏది ఇంట్రెస్ట్, ఓటీటీలో లేకపోతే థియేటర్ ఫిల్మ్స్ అంటారు? థియేటర్ ఫిలిమ్స్, కానీ ఓటీటీలో కూడా చాలా ఛాలెంజింగ్. ఇప్పుడు సమంత ఉన్నారు, సమంత రుత్పవ్, she was a very big actor, but she did Family Man. It became very big hit in OTT too. Priyanka Chopra Jonas. She's very big Bollywood and Hollywood actor. But she goes to OTT and does Citadel adi chesaru. So I have that inspiration. నిజంగా అలాంటి రోల్స్ వస్తే వై నాట్ కదా. అంటే ఇంకోటి పర్సనల్గా అడగాలంటే షూటింగ్ సమయంలో మీ హ్యాబీలు ఎలా ఉంటాయి అసలు యాక్చువల్గా? నేను తిండి తినను, ఏమీ తినను, నేను చాలా ఈజీ మెయింటెనెన్స్. కాకపోతే జిమ్కి అయితే వెళ్ళాలి. నాకు చాలా ఎక్స్క్లూజివ్ ఫుడ్ అంటే నాకు నేనే అరేంజ్ చేసుకొని తింటూ ఉంటాను. అది కొంచెం అమెరికన్ యాక్టర్స్గా వచ్చి మరి ఇక్కడ తెలంగాణలో వచ్చి ఇక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ వాతావరణంకి ఇక్కడ వాతావరణం చాలా డిఫరెన్స్గా ఉంటుంది. దాన్ని ఎట్లా మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు? ఎట్లా? ప్యాషన్ ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ మినిమం థింగ్స్ అంటారు కదా, అంతే, ఇంక అవన్నీ పట్టించుకోకూడదు. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే ఇప్పటి వరకు అంటే ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి బెటర్ కామెంట్ ఏంటి మీకు? సోషల్ మీడియా కావచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కావచ్చు, ఇట్లా సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎలాంటి స్పందన? ఒక 3-4 లైన్స్ నాకు షూటింగ్ అప్పుడు నన్ను అందరూ కాల్ చేసేది వన్ టేక్ ఆర్టిస్ట్ అని. అంతా బాగా ప్రిపేర్ అయిపోయి, డైలాగులు ప్రిపేర్ అయిపోయి, అన్నీ అయిపోయి వన్ టేక్లో ఎస్ వెరీ గుడ్ అనే లెవెల్కి అందరినీ తీసుకొచ్చాను. ఇది మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది నన్ను ఐఎమ్ ద సోల్ ఆఫ్ ద మూవీని ఐ టుక్ ఇట్ ఆన్ మై షోల్డర్స్ అండ్ దెన్ షీ మేడ్ ఇట్ గో టు దట్ నెక్స్ట్ లెవెల్. నా స్క్రీన్ ప్లే, అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్, ది బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్,
వాటన్నీ కూడా చాలా బాగా స్టెల్లార్ పర్ఫార్మెన్స్, ఇలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అది కూడా పెద్ద పెద్ద న్యూస్ యూనో ఫస్ట్ పోస్ట్ అని చెప్పి, ఫస్ట్ పోస్ట్, జీ న్యూస్, డెక్కన్ క్రానికల్, సౌత్ ఇండియా టైమ్స్, టైమ్స్ ఆఫ్ తెలుగు టైమ్స్, ఏబిఎన్ చిత్రజ్యోతి, హాలీవుడ్లో కూడా ఇండియా పోస్ట్, ఎవ్రీ ఛానల్ యూ టచ్, ఎవ్రీ వన్ వేర్ గివింగ్ యునానిమస్లీ సేమ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా నన్ను చాలా పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది. ఎవరో బాలీవుడ్లో మా ఫ్రెండ్, ఎవరో కామన్ ఫ్రెండ్, ఎవరో సింగపూర్లో నెట్ఫ్లిక్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఏదో ఫ్లూక్గా M4M గురించి విన్నారా అని అంటే, అరే M4M గురించి మాకెందుకు తెలియదు, ఎవ్రీబడి నోస్ అబౌట్ M4M. అండ్ దెన్ జో శర్మ ఈజ్ రైట్ నౌ ట్రెండింగ్ ఇన్ సోషల్ మీడియా అని అనేపాటికి వాళ్ళు దే ఆర్ లైక్, డూ యూ నో హౌ ఫేమస్ యూ బికమ్ అంటే, ఐమ్ లైక్, am I really? దే లైక్, నెట్ఫ్లిక్స్ వాళ్ళు టెల్లింగ్ యూర్ ట్రెండింగ్, ఇంకేం కావాలి అని. తెలుగు కూడా మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మరి సినిమాల్లో మరి ఓన్ డబ్బింగ్ ఏమని చెప్పిస్తున్నారా, ఓన్ వాయిస్ మరి మీది? No, I try my best wherever I can contribute. Because I'm good with languages. Like because proper mother tongue Telugu, but brought up in Mumbai kabatti Marathi, Hindi is very good. Punjabi I understand and English very good. So I try my best wherever I can use my language. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీ పేరెంట్సా లేకపోతే మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? అది ఓకే, దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ యాక్టర్ కాబట్టి ఆ స్టేజ్ అనేది చాలా, స్టేజ్ మీదకి వెళ్తే ఐ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. నన్ను చూసిన దానికి స్టేజ్ మీదకి వెళ్ళంగానే, అంటే సినిమా యాక్టర్కి అదే ప్రధాన లక్షణం, అదే ఉండాలనుకుంటారు. అందుకోసమనే అందరూ పుష్ చేశారు, తల్లి ప్లీజ్ గో, లేకపోతే నీ టాలెంట్ ఇక్కడే వేస్ట్ అయిపోతుంది, నువ్వు ఫేమస్ అయితే మీ వెనకాల ఒక 100 మంది అమెరికా NRI టాలెంట్ వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళిపోతారు అని. సో ఇప్పుడు హాలీవుడ్, ఇండియాకి హాలీవుడ్కి కనెక్టింగ్ ప్రాజెక్ట్స్కి ఇక్కడ షూటింగ్స్ అక్కడ తీసి లోకల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలని ఒక ఆలోచన. అండ్ ఈ మూవీ అన్నిటికి కూడా నాకు బాగా డబ్బులు సంపాదిస్తే దేవుడి దయ వల్ల ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ఆర్ఫన్ కిడ్స్ ఎడ్యుకేషన్. డబ్బులు కూడా బాగానే వస్తున్నట్టుంది కదా మరి మూవీకి? బడ్జెట్ మీరు అనుకున్న బడ్జెట్ వచ్చిందా ఇప్పుడు? యా అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద మనీ. దెన్ ఐ వాంట్ హ్యావ్ ఆర్ఫన్ కిడ్స్ ఎడ్యుకేషన్ కి ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ లాట్ మోర్. అంటే ఇప్పటివరకు ఏమన్నా సోషల్ సర్వీసెస్ అట్లాంటివి చేస్తున్నారా? ఐ డూ ఎ లాట్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అండ్ దెన్ అమెరికాలో, ఇక్కడికంటే అమెరికాలో మాకు కొంచెం ఈ కమ్యూనిటీ సర్వీస్ ఎక్కువ, అంటే పూజలు ఎక్కువ, కమ్యూనిటీ సర్వీసులు ఎక్కువ. ఇక్కడికంటే ఎక్కువ మేము అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఫెస్టివల్స్ని అన్నిటిని. సో అక్కడ నేను 50,000 కిడ్స్కి కూడా ఐ ట్రై టు డూ లైక్ సంథింగ్ ఆర్ ది అదర్. డ్యాన్స్ నేర్పించడము, యాక్టింగ్ నేర్పించడము, థియేటర్ ప్రొడక్షన్లో ఆపర్చునిటీ ఇప్పించడము, అండ్ ఎన్హాన్సింగ్ దే టాలెంట్ టు ద నెక్స్ట్ లెవెల్. అది బాగా కమ్యూనిటీ సర్వీస్కి. అంటే యాక్టర్గా కాకుండా ఒక సాధారణ ప్రేక్షకులుగా ఆలోచిస్తే M4Mలో అంతకులు ఎవరో తెలిసిన తర్వాత మీ రియాక్షన్? గూస్ బంప్స్. ఇట్లా మీకు ఇట్లా గూస్ బంప్స్ అంటే ఇట్లా ऊपर कड़े हो जाए. एग्जैक्टली. So wrong take kade hona antaru chudandi. That's what everyone were telling. Literally that's what everyone said. And I felt the same too. అంటే జో శర్మని M4Mలో అసలు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఆ పాత్ర సంబంధించి ఉంది. జో శర్మని M4M ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అని అంటే, జో శర్మని స్టేజ్ అక్కడ M4M చూస్తే మీకు రాధా అనే క్యారెక్టర్ గుర్తుంటుంది, మీకు జో శర్మ కూడా గుర్తుంటుంది. అది ఏ రోజైతే యాక్టరు వాళ్ళ రియల్ కాకుండా ఆ క్యారెక్టర్ పేరు గుర్తుంచుకుంటారో, దెన్ యూ వన్ యాజ్ అ యాక్టర్. సక్సెస్ అయినండి. అందరూ నన్ను రాధా అని పిలవడం స్టార్ట్ చేశారు ఆ క్యారెక్టర్లు అంత లీనమయ్యి. నేను నా పేరు జో శర్మ అంటే దట్స్ హౌ యూ మేడ్ ఇట్. బాగానే ఉంది కదా తెలుగులో. అంటే దీంట్లో భావోద్వేగాలతో కష్టమైనటువంటి సన్నివేశం అట్లాంటిది ఏమైనా ఉందా మూవీలో? అంటే వెన్ మీరు ఒక హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో వెళ్తారు, అరే నేనేం చేయలేకపోతున్నానే అని, యూ కీప్ సీయింగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇది రియల్ లైఫ్లో కూడా మనకు అవుతుంది. ఎన్నో చాలా కేసెస్ చూస్తాము, అరే మనం ఏం చేయలేకపోతున్నాము, ఏదైనా చేస్తే బాగుండు అనే ఫీలింగ్, ఒక హెల్ప్లెస్నెస్ తోటి, లేదు పట్టుదలతో ఏమైనా కానీ సాధించాలి అని, అది చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. అంటే అది రియల్గా కూడా, అబ్బా నిజంగా ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి కదా, అది మూవీలో సాల్వ్ చేయగలిగాము, కానీ రియల్గా కూడా అసలు అంటే అది ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అది మొత్తం రోల్ చేసేటప్పుడు. అంటే రాధా పాత్రతో పాటు ఆ సినిమాలో ప్రధానంగా ఏసీపీ కృష్ణ కావచ్చు, జాను, వాసుదేవన్ సంబంధించి ఈ పాత్రల రోల్ ఎలా ఉంటుంది, ఏది కీలకంగా ఉంటుంది? అన్నీ అండి, ఆల్ ఈక్వల్ అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఏసీపీ కృష్ణ గారు కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అండ్
ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్ రియలీ వెల్. మెయిన్ మూవీ ఏంటంటే వెరీ టైట్ స్క్రీన్ ప్లే. ఆ టైట్ స్క్రీన్ ప్లే వల్ల మీకు ఆలోచించుకునే టైం కూడా ఉండదు. మాకు రిపీట్ ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. పీపుల్ ఆర్ లైక్ ఐ వాంట్ టు వాచ్ అగైన్ ఎందుకంటే అంత టైట్ ఎడిటింగ్ స్క్రీన్ ప్లే తోటి ఎవ్రీ క్యారెక్టర్ని కూడా మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని కనెక్ట్ చేసుకున్నాము. దాంతో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ దట్ ఎవ్రీ వన్ గాట్ దట్ ప్రెజెన్స్ ఫెల్ట్. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ప్రెజెన్స్ అనేది ప్రెజెన్స్ అనేది యుల్ ఫీల్ మొత్తం ఓవరాల్ మూవీలో అలా ఫ్లో అవుతుంది అన్నమాట. మీ పర్సనల్ కోసం చూసినట్టయితే ప్రధానంగా అంటే ఇప్పుడు కెరీర్ ఇంపార్టెంటా లేకపోతే లవ్ కానీ మ్యారేజ్ కానీ అట్లాంటివి ఏమైనా ఇంపార్టెంటా? ఆ క్వశ్చన్ అడగకుండా ఇంకా ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దామని అనుకుంటూ ఉంటే మీరు ఆ క్వశ్చన్ అడిగేశారు. మీ కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? నా కెరియర్లో ఫస్ట్ నేను యాక్టింగ్లో బాగా సక్సెస్ అయ్యి అది తప్ప నాకు ఇంకే లోకం లేదండి. ఫర్ మీ ఐఎమ్ ఓన్లీ వన్ వే ఫోకస్డ్. యాక్టింగ్, బికమ్ ఏ గుడ్ యాక్టర్, నో అదర్ డైవర్షన్స్. అంటే అన్ని భాషల్లో ప్రయారిటీ ఇస్తారా? కథల నుంచి మిగతా భాషల్లో కూడా వస్తే మరి చేస్తారా? లేకపోతే హిందీలో కావచ్చు, బాలీవుడ్, హాలీవుడ్ అంటే ఈ రకంగా మరి ట్రై చేస్తున్నారా? అంటే ఇప్పుడు లక్కీగా మనది పాన్ ఇండియా కాబట్టి మన లాంగ్వేజ్ అన్ని కవర్ అయిపోయాయి. ఒక రకంగా నన్ను అడిగితే మీరు నేను 5 లాంగ్వేజ్లో డెబ్యూ అయినట్టు. హిందీలో డెబ్యూ అయిపోయి ఫేమస్ అయ్యింది, తెలుగులో, తమిళ్, కన్నడ, మలయాళం. ఐడియల్లీ నేను అన్ని లాంగ్వేజెస్లో డెబ్యూ అయిపోయాను లక్కీగా. అంటే 5 లాంగ్వేజ్లు థియేటర్కి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అంటే ఓటీటీకి ఎందుకు అట్లా పెట్టారు మీరు? అది హిందీ అండ్ తెలుగుది మనకి ఇట్ వాజ్ లైక్ వీఆర్ ద ఆడియన్స్ హూ కెన్ కనెక్ట్. అండ్ నెక్స్ట్ టైం నుంచి అంటే దానిలో కూడా వాళ్ళ రెస్పెక్ట్ దానిలో కూడా చేశారు, కానీ లిమిటెడ్ రిలీజ్ అయింది. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు వెరీ లిమిటెడ్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా మనకి ఇస్ గోన్ టు ఎక్స్ప్లోడ్, నెంబర్ 1 ట్రెండింగ్ అవుతుంది అని దేవుడి దయతో ఆశతోటి మీ ఆడియన్స్ అందరికీ కూడా విజ్ఞప్తితో వీఆర్ విషింగ్ ఫర్ ద బెస్ట్. మీ పరంగా అంటే సినిమా ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులకి మీరు ఇచ్చేటటువంటి సూచన కావచ్చు, అంటే మీరు ఇచ్చేటటువంటి సందేశం కావచ్చు ఏమైనా ఉందా? ఆల్ ఆడియన్స్ ప్లీజ్, కంటెంట్ని మీరు చాలా ఆదరిస్తున్నారు కోవిడ్ తర్వాత నుంచి. అది మా అదృష్టం. మాలాంటి మూవీ ఈరోజు హిట్ అయింది అని అంటే ఆ ఆడియన్స్ థింకింగ్ స్ట్రాటజీ మారటం వల్లనే ఒక చిన్న మూవీ కంటెంట్ బాగుంది, కంటెంట్ ఈజ్ ద హీరో, దానివల్ల మీరు ఇంత పెద్ద హిట్ అయింది. థియేటర్స్కి వచ్చి చూశారు, ఆదరించారు, మంచి మంచి రివ్యూస్ గురించి చెప్పారు. సో ఇలానే మమ్మల్ని బాగా ఆదరించి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి, ఎస్పెషల్లీ నాకు కూడా ఒక యాక్టర్ లాగా జో శర్మ అంటే మనమ్మాయి అని గుర్తించి మమ్మల్ని పెద్ద పెద్ద మూవీస్లో కూడా నన్ను చూసి ఆదరించి బాగా ఫేమస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. సివిఆర్ న్యూస్ నుంచి కూడా మీరు అతిపెద్ద మరిన్ని సక్సెస్లు అందుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. మరిన్ని అవకాశాలు కూడా తెలుగు నుంచి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ సక్సెస్ని మరింత ఎంజాయ్ చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే సక్సెస్ అయింది ఆల్రెడీ. ఆ నెల రోజులుగా భారీగా నడుస్తూ ఉంది, థియేటర్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. సక్సెస్ మీన్స్ కూడా చేస్తూ ఉన్నారు మీరు. అయితే ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని చెప్పేసి సివిఆర్ న్యూస్ కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో వచ్చినటువంటి M4M ఏదైతే ఉందో ఇది సక్సెస్గా విడుదలైనటువంటి అన్ని థియేటర్లో కూడా సక్సెస్గా నడుస్తూ ఉంది, విజయవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ సక్సెస్ని మరింత ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సివిఆర్ న్యూస్, ఎస్పెషల్లీ సివిఆర్ రావు గారు కూడా మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి, నేను అమెరికాకి వెళ్ళిపోవాలని అంటే టైట్ స్కెడ్యూల్లో యూ గైస్ గాట్ మీ ఇన్. సో అప్రిషియేట్ ఆల్ ద సపోర్ట్ సివిఆర్ ఈస్ గివింగ్. థ్యాంక్ యూ.